ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. రెండో నేను సేవించండి. అన్మ్యూట్ చేసుకొని మీరు మ్యూట్లో ఉన్నారు. విజయలక్ష్మి గారు మీరు మ్యూట్లో నుండి మాట్లాడుతున్నారు, వినపడదు. సరే. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సాధ్వి గారు స్వామి unmute చేసుకోండి. ఆన్ చేశాను స్వామి. మూడో మూడో తరగతి చదవండి. యోనిత్య యో యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ప్రపంచే. విజయలక్ష్మి గారు ఫోర్త్ తనియన్. మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతే వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. मधु गारू మీరు अनम्यूट చేసుకోండి. आप प्रैक्टिस किया नहीं किया कुछ समझ में नहीं आ रहा है. एक तो पुदुतनियन यहाँ पे बोलना ही पड़ेगा आपको. फिफ्थ भूतम सरश्च. భూతం సరచ్చ మహదాయ భట్టనాద శ్రీభక్తిశార కులశేఖర యోగివాహాన్. ఒకసారి చెప్పుకుందాం. భూతం భూతం సరశ్చ సరస్య మహదాహ్వయ మహద్వాయ మహదాహ్వయ. మహద్వాయ మీకు ఆళ్వార్లు అంటే బాగా ఇష్టమా? సమీ చాలా ఇష్టమా? సో మీరు ఇష్టం. భావత్తును ముందుకు తీసుకొస్తున్నారు. ఓకే, ఆళ్వార్లో ఉన్న భావత్ మహదాహ్వయ. ఓకే, మహదాహ్వయ. మహద్వాయ చూసారా, మహద్వా అని చెప్తారు, అది మహదాహ్వయ. మీకు ఆళ్వార్ అంటే చాలా ప్రీతి, ఐ అగ్రి, బట్ ఆ వాన్ అక్కడ ఉంచండి. మహదాహ్వయ భట్టనాథ భట్టనాద శ్రీభక్తిసార శ్రీభక్తిసార కులశేఖర కులశేఖర యోగివాహాన్ యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు భక్తాంబ్రియేను పరకాల పరకాల యతీంద్ర యతీంద్ర మిశ్రాన్ మిశ్రాన్ శ్రీమత్ శ్రీమత్ పరాంకుశమునిం పరాంకుశమునిన్ ప్రణతోస్మి నిత్యం. ప్రణతోస్మి నిత్యం. అట్లా ప్రణతోస్మి నిత్యం వందే అన్నప్పుడు ఆటోమేటిక్గా హ్యాండ్స్ ఫోల్డ్ అయిపోవాలన్నమాట. ఓకేనా? ప్రణతోస్మి నమస్కరిస్తున్నాను అర్థం. ఓకే, అలా మనం యాక్ట్లో కూడా ఉండాలి. బాగుంది. మీరు బాగా అభ్యాసం చేయాలి, బాగా వింటూ అభ్యాసించాలి. నాకు తెలుసు మీకు బాగా ఆసక్తి ఉంది, సేవిస్తున్నారు. బాగుంది. ఓకే, మనం మొదలు పెడదాం. పొద్దున్న నెలలు అయిపోయాయి. ఈ రోజున మొదటి ఆళ్వార్ యొక్క తిరునక్షత్రం. తిరునక్షత్రం అంటే అవతరించిన రోజు, రైట్? మన జన్మదినం, బర్త్డే అని మనం చెప్పుకుంటాం. బట్ ఆళ్వార్లకి ఆచార్యులకి అలా మనం చెప్పకూడదు, అవతరించిన అని చెప్పాలి, రైట్? సో విజయలక్ష్మి గారు ఖమ్మం, అవతరించిన అంటే అర్థం ఏంటండి? ఎనీ గెస్? పుట్టిన వెలసింది అని కాదు. భాషలో. నరసింహమూర్తి గారు హ్యాండ్ రేస్ చేస్తున్నారు. ట్రై. స్వామి దిగి వచ్చిన దిగి వచ్చిన అని ఒక లిటరల్ మీనింగ్ సాంస్క్రిట్లో అవతరతి, దిగి వచ్చిన అని అర్థం కదా. కొంతమంది పైనుంచి కింద దిగి వస్తుంటారు, మెట్లు దిగుతూ కిందికి వస్తుంటారు, అది కూడా అవతారమే, రైట్? అది కూడా అవతారం. సో ఏమిటి అర్థం ఇక్కడ అంటే, చాలా గొప్పవారు, జ్ఞానము, భక్తి, వైరాగ్యము, అందులో చాలా గొప్పవారు. కానీ ఒక కాలంలో మన కంటి కల్పించేలాగా ఉన్నటువంటి వారు, అలా మనల్ని బాగుపరచడం కొరకు వారు ఉద్భవించినటువంటి వారు, అవతరించినటువంటి అనమాట. సో ఇక్కడి నుంచి వరుసగా ముగ్గురు ఆళ్వార్లు వస్తారు కాబట్టి ఈ రోజు నుంచి రేపు ఒకరు, ఎల్లుండి ఒకరు, అంటే మొదలు ఆళ్వార్ వైభవం అని కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ మనం కొద్దిగా అనుభవం చేసుకుందాం వీళ్ళ గురించి. ఒకసారి దాసుడు పీపీటీ షో చేస్తాడు. అన్మ్యూట్లో ఉన్నవాడు అన్మ్యూట్లోనే ఉన్నాడు, పర్వాలేదు. ఏదైనా అవసరం ఉంటే చదవచ్చు మీరు కూడా, రైట్? మనం చెప్పుకున్నాం, మనకు అంటే ఇప్పుడు ఇందులో ఈ గోష్ఠిలో జాయిన్ అయిన వాళ్ళలో తిరుమంత్రార్థ గోష్ఠి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎనీహో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనకు ముఖ్యంగా 2 గోష్ఠులు ఉన్నాయని చెప్పుకున్నాం.
గోష్ఠి అంటే సమూహము, రైట్? అందులో ఒక గోష్ఠి ఆళ్వార్ గోష్ఠి. ఆళ్వార్ గోష్ఠిలో ఆళ్వార్ల పేర్లందరినీ చదవండి మీరు. విజయలక్ష్మి గారు అక్కడ కనిపిస్తున్నారు, అన్ని కూడా చదవండి. பொய்கை ஆழ்வார், பூதத்தாழ்வார், பேயாழ்வார், திருமசை ஆழ்வார், நம்மாழ்வார், மதுரகவி ஆழ்வார், பெரியாழ்வார், ஸ்ரீ ஆண்டாள், குலசேகர ஆழ்வார், திருப்பாணாழ்வார், తొండరపొడి ఆళ్వాన్, తిరుమంగయ్య ఆళ్వాన్. తిరుమంగయ్య ఆళ్వార్. బాగుంది, చక్కగా చేయించారు. తర్వాత చూడామణి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. చూడామణి గారు, చేసుకున్నారా? అడిగాను. ఆ, శ్రీమతి రామానుజన్. విజయ రామానుజన్, మీకు మాట్లాడే అవకాశం ఉందా? కొంచెం డిస్టర్బెన్స్ ఉందమ్మా. మ్యూట్ చేసుకోండి. రాధికా గిరిధర్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. ఆచార్య దివ్య తిరువడిகளே శరణం. అలాగే చెలువాది లక్ష్మి గారు, మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. రాధికా గిరిధర్ గారు, మీరు స్క్రీన్ మీద కనిపించే లెఫ్ట్ సైడ్ మొత్తం సేవించండి. ఆచార్య గోష్ఠి అడిగాను. பெரிய பெருமாள், பிராட்டி, விஸ்வக்சேனர், நம்மாழ்வார், நாதமுனிகள், உய்யக்கொண்டார், மணக்கால் நம்பி, ஆளவந்தார், பெரிய நம்பிகள், எம்பெருமானார். ఓకే, లక్ష్మి గారు మీరు రైట్ సైడ్ ఉన్న సేవించండి. எம்பார், பராசர பட்டர், நஞ்சியர், நம்பிள்ளை, வடக்கு திருவீதி பிள்ளை, பிள்ளை லோகாச்சாரியர், తిరువాయిమొళి పిళ్ళై, మనవాళ్ళ మామూలి. ఓకే, ఇప్పుడు ఒకసారి రాధిక గారు, నమ్మాళ్ళవారి తర్వాత మీరు చదివిన పేరేంటి? నాథమునిగళ్. నాథమునిగళ్, ఒత్తుథ. లక్ష్మి గారు, తిరువాయిమొళి పిళ్ళై చదవండి ఒకసారి. తిరువాయిమొళి పిళ్ళై. ఓకే, అది యాక్చువల్గా రి, లా కాకుండా రి, మొഴി అని చదవాలి. బాగుంది. ఇది ఆచార్య రత్నహార. ఈ రెండు గోష్ఠులు మనకు ప్రధానం అనమాట. సో మన సంప్రదాయంలో తెలుసుకోవాలంటే ముందు కొద్దిగా వీళ్ళ గురించి తప్పక మనం తెలుసుకోవాలి. ఆళ్వారాచార్య సంప్రదాయం మనది, అందుకని మన దాన్ని సత్ సంప్రదాయం అని అన్నారు కదండి. దాయం అంటే దాయం ఇచ్చుట అని అర్థం. దాయ భాగము అంటే ఆస్తుల పంపకంలో మీకు ఎంత వచ్చింది, మాకు ఎంత వచ్చింది అంటారు చూసారా, దట్ ఇస్ కాల్డ్ దాయ భాగం. అండ్ ప్రదాయం బాగు అయ్యుట. సంప్రదాయం వేద ఇతిహాస పురాణం చెప్పినట్టుగా మన జీవన విధానం గడుపుకోవడం. సత్సంప్రదాయం ఆళ్వారాచార్య సంప్రదాయం, రైట్? ఇందులో 12 ఆళ్వార్లు. అందులో ఆ ఆళ్వార్ల గురించి చెప్పేటువంటి ఒక తనియాన్ని మనం ఇందాక సేవించాం. భూతం, ముచ్చట మాటలు వినపడుతున్నాయి, మీ మ్యూట్లో ఉండండి. ఎక్కడైతే మాటలు ఉన్నాయి అక్కడ మ్యూట్లో ఉండండి ప్లీజ్. భూతం సరస్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర, అది ఒత్తుక్క, యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమతి పరాంకుశముని ప్రణతోస్మి నిత్యం. సాధ్వి గారు, ఈ తనియాన్ని ఎవరిచ్చారు? ఇది పరాశర భట్టర్ వారండి. ఎగ్జాక్ట్లీ. 12 మంది ఆళ్వార్లు రాముని స్మరిస్తూ నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇది కాకుండా ఉపదేశ రత్నమాలలో కూడా మనకు ఆళ్వార్ల యొక్క ఒక విశేషం ఉందన్నమాట. పొయ్యయార్ పూదత్తార్ పేయార్ புகழ்மலிசை ஐயன் அருள்மாறன் சேரலர்கோன் துயவட்டநாதரன் பரதாள் தூழி நற்பாணன் நற்கலியன் ఈదివర తోత్త తడైవామింగ్. ఆళ్వాల క్రమాన్ని మనవాళ్ళ మామూలు అద్భుతంగా వివరించారు ఈ గ్రంథంలో. ఉపదేశ రత్నమాలై ఆ రత్నమాలై, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఇది ఆళ్వాల క్రమాన్ని చెప్పేటువంటి ఒక పాసులు. ఇప్పుడు మనం పొయ్యాళ్వార్ గురించి చెప్పుకుంటున్నాం. முதலாழ்வார்లు పొయ్యాళ్వార్, పూతత్తాళ్వార్, పేయాళ్వార్. అదేగా చదివింది ఇందాక విజయలక్ష్మి గారు, రైట్? ఇప్పుడు మనం పొయ్యాళ్వార్ గురించి చూస్తున్నాం. ఈ ఆళ్వాల క్రమాన్ని వివరించేటువంటి పాసురం కూడా ఉంది. పొయ్యార్ పూదత్తార్ పేయార్ புகழ்மலிசை ஐயன் அருள்மாறன் சேரலர்கோன் துயவட்டநாதரன் பரதாள் தூழி నర్పాణన్ నర్కళియన్ ఈదివర్ తోత్త తడైవామింగ్. ఆళ్వార్లందరి పేరు చెప్పి ఆ తర్వాత మొదటి ఆళ్వార్లు ముగ్గురు ఎలా
ఇక్కడ అవతరించారని చెప్తున్నారు మనవాళ్ళ మామూలు. ఐప్పసిల్ ఓడం அவிட்டம் சதயமிவை ஒப்பிலவா நாள்கள் உலகத்தீர் எப்புவியும் பேசபுகள் பொய்கையார் புதத்தார் பேயாழ்வார் தேசுடனே தோன்னு சிறப்பால் தேசுడనే తోన్ను పిరప్పాల్. ఏ లోకంలో ఉన్నటువంటి వారైనా కీర్తించే విధమైనటువంటి ఒక వైభవం కలిగినటువంటి ఈ ఆళ్వార్లు, పొయ్గై ఆళ్వార్, పుదత్తాళ్వార్, పేయాళ్వార్ గొప్ప తేజస్సును ఆవిర్భవించారు. వీళ్ళందరూ కూడా శ్రీమన్నారాయణ యొక్క దివ్య ఆయుధములు, అక్కడ పరివారం అంతా కూడా ఆళ్వార్లుగా ఈ భూమి పైన అవతరించారు. ఆళ్వార్లు అంటే శ్రీమన్నారాయణ యొక్క భగవద్భక్తిలో పూర్తిగా మునిగి తేలినటువంటి వారు. మనకు తిరుప్పావై మూవారిపడి వ్యాఖ్యానంలో అవతారికలో వస్తుంది. దేహాత్మాభిమానులకు ఋషులకు ఎటువంటి పోలిక? దేహాత్మాభిమానులు అంటే ఏంటి? దేహమే ఆత్మ అనుకునేవాళ్ళు. పరమాత్మ జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం లేకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాం, తినడానికి తాగడానికి దీనికోసమే జీవితం అనుకుని బతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక దేహాత్మాభిమానులు అని పేరు. వారికి ఋషులకు పర్వత పరమాణు సంబంధం ఉంది. ఋషుల జ్ఞానం పర్వతవంతుడైతే మానవుల జ్ఞానం చిన్న రేణువు లాంటిది అర్థం. అలాగే ఋషులకు ఆళ్వార్లకి మళ్ళీ కంపేర్ చేయాల్సి వస్తే వీళ్ళకు కూడా పర్వత పరమాణువంత జ్ఞానం. ఋషుల జ్ఞానం చిన్న పరమాణువంత జ్ఞానం, ఆళ్వార్లది చాలా పెద్ద పర్వతవంత జ్ఞానం అని చెప్తారు. శరీరాన్ని శుష్కింపజేయడం అంటే బాధించి ఆహారం తక్కువ తీసుకొని చాలా అలా తక్కువ ఉండి కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం. అంత మాత్రం చేత పరిపూర్ణమైన జ్ఞానం చెప్పడానికి లేదు, కానీ గొప్పవారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వారితోని పోల్చినప్పుడు ఆళ్వార్లతోని వీరి జ్ఞానం పరమాణు అంతే అని చెప్తున్నారు. ఋషుల జ్ఞానం అంటే ఆళ్వార్ల జ్ఞానం, భక్తి, ప్రేమ ఎంత అని మనం చెప్పడానికి లేదు. రైట్? పరమాత్మని వీళ్ళందరినీ ఉద్భవింపజేశారు. దీనికి ఒక ప్రమాణం కూడా ఉంది భాగవతంలో. ఒకసారి ఒక అద్భుతమైన పీపీటీ చేసి మీ అందరి ముందు పంచుకుంటాడు దాసుడు. భాగవత మహాపురాణంలో చెప్పబడింది, నారాయణ పరాయణ ఉద్భవిస్తారు కలియుగంలో అని. సో ఎక్కడెక్కడ ఉద్భవిస్తారని సంస్కృత శ్లోకం, దాన్ని మనం కంపేర్ చేస్తూ ఇప్పుడున్న ప్రదేశంలో ఎక్కడ ఏ ఆళ్వార్లు అనేది ఒక టేబుల్ తయారు చేసి మీతో పంచుకుంటాడు. బట్ ఇది భాగవతంలో ప్రమాణం అయితే ఉంది, ఆళ్వార్లు జన్మిస్తారు అని. ఐప్పసీలు ఓణం, ఐప్పసి మాసం అంటారు. ఇప్పుడు మనము ఏ మాసంలో ఉన్నామండి? మనం తెలుగు వాళ్ళం ఏ మాసంలో ఉన్నాం? కార్తీక్ దామోదర మాసం, కార్తీక దామోదరం. కార్తీక మాసం. కార్తీక మాసాన్ని మనం దేని ప్రమాణంగా చెప్తున్నాము? చాంద్రమానం ఆర్ సౌరమానం? చంద్రమానం ప్రకారం. కరెక్ట్. చాంద్రమానం ప్రకారంగా మనం చెప్తున్నాం. అదే సౌరమానం ప్రకారంగా అయితే ఈ మాసము తులా మాసము అనబడుతుంది. ఏమనబడుతుంది? తులామాసం. తుల అంటే ఏంటి? సూర్యుడు తులా రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి తులామాసం అంటారు. ఆ తులామాసాన్ని ద్రావిడంలో వాళ్ళు ఐప్పసి అని అంటారు. వాళ్ళకి పేర్లు ఉన్నాయి ఎవ్రీ మంత్. పురట్టాసి, ఐప్పసి అని అలా పెట్టుకున్నారు. ఆడిపురం, ఆవణి, అలా మాసాల పేర్లు, అది జస్ట్ మంత్ నేమ్స్ అన్నమాట. అలా ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు జన్మించారు అన్నమాట. శ్రవణం, ధనిష్ఠ, శతభిషం చాలా గొప్ప సాటిలేని నక్షత్రాలండి అన్నారు. ఒక నక్షత్రం, ఒక తిథి, దీని గొప్పతనం దేని బట్టి వస్తుంది? భగవంతుని పురస్కరించుకొని, లేదా ఆళ్వార్లను పురస్కరించుకొని, లేదా ఆచార్యులను పురస్కరించుకొని. ఉండో వైగాసి విశాఖ పొరునాள் ఉండో షడవో పర్క పొరువర్. ఉండో వైగాసి, వైగాసి మాసానికి సాటి అయిన మాసం ఒకటి ఉందా? లేదు అంటున్నారు మనవాడ మామూలు. ఎందుకట? షడగోపులు అవతరించారండి నమ్మాళ్వార్లు, అది దాన్ని బట్టి అలా ముగ్గురు ఆళ్వార్లు చూద్దాం. సో మన సంప్రదాయంలో మొదలాళ్వార్లు అనే పేరుతో కీర్తింపబడేవారు. చదవండి రాధికా గిరిధర్ గారు. మన సాంప్రదాయంలో మొదలాళ్వార్లు అనే పేరుతో కీర్తింపబడేవారు సరోయోగి అనే పేరును కలిగిన పొయ్గై ఆళ్వార్లు, భూతయోగి అనే పేరును కలిగిన పూదత్తాళ్వార్లు,
మహాయోగి అనే పేరును కలిగిన పేయాళ్వార్లు అనే ముగ్గురు. ఓడితిరియుం యోగిగల్ సదా సంచరిస్తూ ఉండే యోగులు అనే విధంగా గ్రామైక రాత్రంగా సంచరిస్తూ ఉండేవారు. కాంచీపురం చాలు. ఉద్యోక్తకారి ఆ, సన్నిధి ఉమ్. ఆలయ ఆలయ సమీపంలో ఉన్న సరస్సులో జన్మించారు సరోయోగి పొయ్గై. పొయ్గై అంటే లేక్, సరస్సు అని అర్థం. మొదలాడు వాళ్ళకి కీర్తింపబడేవారు మన సంప్రదాయంలో పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్. వీరు ముగ్గురు మొదలాళ్వార్ అని అంటారు అన్నమాట. వీళ్ళందరూ గ్రామైక రాత్రిగా సంచరిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా ఒక ఊర్లో ఒక రాత్రి మాత్రమే ఉండేవారు. యూనో వై? రీజన్ ఏంటో తెలుసునా మీకు? ఏదైనా ఒక ప్రాంతంలో ఎక్కువ కాలం ఉన్నాం అనుకోండి, అక్కడ ఎవరితోనో మాట్లాడాలి కదా, అక్కడ ఎవరితోనో సంబంధాలు కలుపుకోవాలి. దాంతో అహంకారం, మమకారం ఇవన్నీ పెరుగుతుంటాయి కదా. ఏ ఊర్లో అయినా ఒకటే రోజు ఒకటే రాత్రి కన్నా ఎక్కువ ఉండేవారు కాదు, రైట్? కాబట్టి వాళ్ళు అసలు అవన్నీ ఏమీ అంటకుండా పరమాత్మ ధ్యానంలోనే ఎప్పుడు సంచరిస్తూ ఉండేవారు. ఎక్కడ దేవదేశంలో పెరుమాళ్ యొక్క వైభవం, ఆ పెరుమాళ్ అనుగ్రహిస్తే అలా ఆ ఆనందాన్ని లోపల అనుభవించలేక బయటికి గేయాల రూపంలో చెప్పారు. ఆ పాటలని, ఆ గేయాలని మనం పాసురములు అని అంటున్నాం, రైట్? అలా ముగ్గురు ఆడవారు. ఒక్కసారి కొద్దిగా లోతుకు వెళ్ళి చూద్దాం. కాంచీపుర క్షేత్రంలో యథోక్తకారి సన్నిధి అని ఉంది. ఓకే, ఆ సన్నిధి వద్ద సరస్సులో బంగారు తామర పుష్పంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క దివ్య ఆయుధమైనటువంటి శంఖం అనబడే పాంచజన్య అంశంలో పొయ్గై ఆళ్వార్లు జన్మించారు, రైట్? పొయ్గై ఆళ్వార్లు యథోక్తకారి సన్నిధి పాంచజన్య అంశము గుర్తుపెట్టుకుందాం. దాని తర్వాత శ్రవణ నక్షత్రంలో వారు అనుకరించారు. సరస్సులో ఆవిర్భవించారు కాబట్టి సరోయోగి ఈజ్ ఏ సాంస్క్రిట్ నేమ్, పొయ్గై ఆళ్వార్ ఇస్ ద్రావిడియన్ నేమ్, అంతే. అలాగే ఈ ఆళ్వార్ అవతరించిన మరునాడే ధనిష్ట నక్షత్రంలో మహాబలిపుర దివ్యదేశంలో సముద్ర తీర ప్రాంతంలో ఒక పుష్పంలో లోకోద్ధరణకై శ్రీమన్నారాయణకి గద కౌమోదకి అని పేరు. కౌమోదకి అంశంలో పూదత్తాళ్వార్లు అవతరించారు. పొయ్గై ఆళ్వార్లు పాంచజన్యం, పూదత్తాళ్వార్లు గద కౌమోదకి. అటుపైన శతభిష నక్షత్రంలో మైలాపురంలో జన్మించారు పేయాళ్వారు. అక్కడ కూడా ఒక సరస్సు, మణికైరవం అనే సరస్సు, అందులో ఎర్రతామర పుష్పంలో మహావిష్ణువు యొక్క ఖడ్గము, దానికి నందకము అని పేరు. పాంచజన్యం, కౌమోదకి, ఖడ్గం, నందకం. ఓకే, పాంచజన్యం శంఖం, తర్వాత గద, కౌమోదకి, తర్వాత ఖడ్గం, నందకం. ఈ 3 అంశాలుగా జన్మించారు వీళ్ళు. వారి యొక్క తిరునక్షత్ర తనియం తులాయాం శ్రవణే జాతం కాంచ్యాం కాంచన వారిజాత్ ద్వాపరే పాంచజన్యాంశం సరోయోగినమాశ్రయే. ఇంతకుముందు చెప్పింది తనియం రూపంలో ఇచ్చారు. కాంచ్యాం సరసి హేమాబ్జే జాతం కాసార యోగినం కలయే యస్ శ్రియః పత్యు రవిం దీపమకల్పయత్. వీరి అవతార స్థలం గురించి వీరికి ఉన్న పేర్లు కాసార యోగి, పొయ్గైప్పియ అని. వీరికి ఆచార్యులు సేనే మొదలయార్ విశ్వక్సేనులు, రైట్? వీరి యొక్క ప్రబంధం ముదల్ తిరువందాది. అలా మిగతా ఆళ్వార్ల యొక్క తనియన్లు వారు 2 ఆళ్వార్లు ఇరండాం తిరువందాది. ఇరండాం అంటే రెండవది అని అర్థం. మూన్నాం మూడవ తిరువందాది. ఇలా ముగ్గురు అవతరించారు. అయితే వీళ్ళ గురించి ఏ పెద్దలు చెప్పినా, ఏ చిన్నవాళ్ళు చెప్పినా ఒక వృత్తాంతాన్ని చెప్తారు. మనం కూడా ఆ వృత్తాంతాన్ని ఒకసారి అనుభవించి ఆ తర్వాత ఈ ముగ్గురు ఆళ్వార్లు 3 ప్రబంధాలు ఇచ్చారు. వాటిలో ఒక్కొక్క పాసురాన్ని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు వీరు ఎక్కడెక్కడ అవతరించారో మనం చూద్దాం. వీళ్ళంతా కాంచీపురం చుట్టుపక్కల అవతరించారు. సో దే ఆర్ వెరీ పోషన్ బికాస్ నగరేషు కాంచి, సిటీ
కాంచి. ఓకే, ఆళ్వార్లు ద్వాపర యుగాంతంలో వీరు జన్మించారు. పరమాత్మ యొక్క దివ్య ఆయుధం యొక్క అంశాలుగా వీరు జన్మించారు. అయితే అక్కడ యథోక్తకారి సన్నిధి అని ఉంది కాంచీపురంలో. యథోక్తకారి సన్నిధికి తమిళంలో ఒక పేరు ఉందండి, ఎవరైనా చెప్తారా బై ఛాన్స్? சொன்னவண்ணம் பெருமாள் அடியேன் ఏంటండి? சொன்னவண்ணம் செய்த பெருமாள் సొన్నవణ్ణం చేద పెరుమాళ్. కరెక్ట్ ఉమాదేవి గారు. సొన్నవణ్ణం చేద పెరుమాళ్. సొన్నవణ్ణం చెప్పినట్లుగా, చేద పెరుమాళ్ చేసేటువంటి వారు. తిరుమలసి ఆళ్వార్ వైభవంలో వస్తుందన్నమాట. ఆయన ఊరు విడిచి వెళ్ళిపోతుంటే ఆదిశేషుడు పైన నుండి స్వామి మీరు లేకుండా నేనేం చేస్తాను ఇక్కడ అని అంత కూడా వచ్చేస్తాడు. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఉండండి అంటే ఉంటాడు అనమాట. సో రంగనాథుని మనం చూసినప్పుడు శ్రీరంగంలో లెఫ్ట్లో వారి యొక్క తిరుముడి ఉంటుంది, రైట్ సైడ్లో తిరువడి ఉంటుంది. అక్కడ మనం రివర్స్లో ఉంటుంది అనమాట. అంటే ఆళ్వారు చెప్పినట్టుగా విన్నటువంటి వాడు అని, అది ఎప్పుడైనా అనుభవిద్దామండి. బట్ ఎనీహౌ ఆ సన్నిధిలో వీరు అవతరించారు. అయితే వారు ముగ్గురు తెలియదు అనమాట. ముగ్గురు 3 ప్లేస్లలో అవతరించారు. వాళ్ళు ఎప్పుడూ భగవంతుని ధ్యానంలోనే ఉండేవారు. ద్వాపరయుగం చివరిలో. ఇప్పుడు మనకు పెద్ద ప్రశ్న ఏంటంటే, మనకు పొద్దున్నే ఇడ్లీ సాంబార్ లేని నడవదు, దోశలు లేని అసలే నడవదు, ఆయిల్లో ఇలా దేవి పక్కన పెట్టేసిన పూరీలు లేని అసలే నడవదు. ఈ పూరి దోశ ఇడ్లీ లేకుండా వాళ్ళు ఎట్లా ఉన్నారు అని మనకు ఒక డౌట్ వస్తుంది కదా. మనకు పొద్దున్న లేస్తే ఇవే కదా కావాల్సింది. కానీ వాళ్ళు భగవంతుని యొక్క నిర్యేతుల కృప చేత చూడండి, వారు పరమాత్మనే సర్వస్వం అనుకునేవారు. అంటే వారు ప్రసాదం తీసుకోలేని కాదు, తీసుకున్నారు. కానీ ఎప్పుడు ఆలోచన భగవంతుడి మీదనే ఉండేది. అందుకని గ్రామైక రాత్రం ఇంకొక చోట ఉంటే, ఎక్కువ కాలం ఉంటే మిగతా వాళ్ళతో సంబంధం ఏర్పడే అవకాశం ఉంది అనే భయం చేత అసలు ఎవరితో సంబంధం పెట్టుకోకుండా తిరుగుతూ ఉండేవారు చాలా చోట్ల. రైట్, అటువంటి వారు. అయితే వీరు ముగ్గురు కలిసినటువంటి ఒక సన్నివేశం ఉంది. ఈ ముగ్గురు మహానుభావులు అవతరించారు. పరమాత్మ పైన చాలా గొప్ప ప్రీతి వీళ్ళకి. వీళ్ళ ముగ్గురిని ఒకసారి శ్రీమన్నారాయణ కలవాలి అనుకున్నాడు. వీరు ముగ్గురిని ఒక ప్లేస్లో. అది ఒక అద్భుతమైన సంఘటన. తిరుక్కోవళు అని ఒక దివ్యదేశం. ఒకసారి పెరుమాళని చూద్దాం. తిరుక్కోవళులో ఉండే స్వామి ఎవరు? ఉరగళంద పెరుమాళ్. తిరుక్కోవళూరు దివ్యదేశం. ఓం కోవళూర్పుర వాసాయ పుష్పవల్లీ సమేతాయ శ్రీ దేహళీశాయ నమః. దేహళీశ పెరుమాళ్ ఆయనార్ అని పేరు. పుష్పవల్లి తయార్, పూంగోవల్ నాచ్యార్ అని పేరు. శ్రీకర విమానం. ఈ పెరుమాళ గురించి పాడినవారు 4 ఆళ్వార్లు: పొయ్యయార్, పూదత్తార్, పేయార్, తిరుమంగై ఆళ్వార్. తమిళనాడు కడలూరుకి 70 కిలోమీటర్స్ అని ఇచ్చారు అక్కడ. ఓకే, పెరుమాళ కనబడుతున్నారు కదా, త్రివిక్రమ పెరుమాళ్ళ కనబడుతున్నారు. విజయలక్ష్మి గారు, పెరుమాళ్ రైట్ హ్యాండ్ ఏంటది, ఏం చూపిస్తున్నారండి అక్కడ? ఆ రాధిక గారు ఎవరైనా అన్మిట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ కనబడుతుందా మీకు? శంకు చూపిస్తున్నాడు. అనిపిస్తుంది స్వామి. ఎడమ వైపులో శంకు, కుడి చేతిలో సారీ ఓకే, ఇంకో చేయి చూసారా? ఇంకో చేయి పైన ఆకాశాన్ని చూపిస్తుంది స్వామి. ఇలా చూపిస్తున్నారా? ఇట్లా ఓకే. ఇప్పుడు కుడి చేతిలో ఏముంది వారికి? శంఖం ఉంది. రైట్. ఎడమ చేతిలో ఏముంది? చక్రం ఉంది. కానీ మరి పెరియాళ్ళ వారు ఏం పాడారు? అడియోమోడు నిన్నోడు పిరివిన్ని ఆయిరం పల్లాండు వడివాడిని వளமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு వడివార్ సోది వళత్తరుయు సుడరాళియు పల్లాండు. కుడి చేతిలో ఉన్నటువంటి చక్రానికి పల్లాండు అన్నది. మరి ఇక్కడ కుడి చేతిలో ఏముంది? శంఖం ఉంది. ఎడమ చేతిలో చక్రం ఉంది. ఎందుకు ఇట్లా ఉంది అంటే, భగవంతుడు అక్కడ మృకండు మహర్షి తపస్సు చేశాడు. భగవంతుడు అనుగ్రహం చేయడానికి ఎవరికైనా, మహర్షులకే కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, అలా వచ్చినప్పుడు ఆయన కుడి చేతిలో
చక్రాన్ని కాకుండా శంఖాన్ని, ఎడమ చేతిలో శంఖాన్ని కాకుండా చక్రాన్ని ధరించి దర్శనం ఇస్తాడు అని. శత్రు సంహారం చేయాల్సి వచ్చినప్పుడు ప్రయోగ చక్రంలో రైట్ సైడ్లో చక్రంతో కనిపిస్తాడు అని. సో అలా మన పెద్దల నిర్వాహం. సో అలా ఉన్నారు. కానీ ఒక హ్యాండ్ మాత్రం ఇలా చూపిస్తుంది కదా, ఏమిటది? బలి అహంకారంతో అంతా నాదే అనుకున్నాడు, అంతా నాదే అనుకున్నాడు. యాచించడానికి వచ్చాడు వామన రూపంలో. అప్పటికీ శుక్రాచార్యుడు చెప్పాడు, ఒరే వద్దురా ఇవ్వకురా అని. నేను వినను అన్నాడు. ఏమన్నాడు? నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నాడు. అని ఇస్తానన్నాడు. ఇస్తే పోతావరా అన్నాడు. అయినా పర్వాలేదు ఇస్తా అన్నాడు. ఎందుకు? మహావిష్ణువు అంతటి వాడే వచ్చి దానం అడిగితే నేను ఇవ్వకుండా ఎట్లుంటానండి అన్నాడు. 3 అడుగులు అని. ఓకే అన్నాడు. ఇలా చేయి మీద తీర్థం పడిందో లేదో నీంగి చాలా పెద్దది ఒక పాదంతో ఆకాశాన్ని కొలిచాడు, పైలోకాలు కొలిచాడు. ఒక పాదంతో ఆకాశాన్ని అనకూడదు, పైలోకాలని అనాలి. ఒక పాదంతో కింది లోకాలను కొలిచాడు. ఇంకో పాదం ఉంది, బలి ఎక్కడ పెట్టాలి? ఇంకొక పాదం ఉంది, దట్స్ వాట్ ఈ షోయింగ్. ఇంకొక పాదం ఎక్కడ పెట్టాలి? తలకాయ మీద. ఇక్కడ పెట్టు అన్నాడు. అయ్యో బలి చక్రవర్తి భార్య అనుకుంటుంది, అయ్యో ఇంకా బుద్ధి రాలేదు దీనికి, ఈ సర్వ జగత్తు ఆయనదే, ఇక నాదంటూ ఒకటి ఉంది అనుకుంటున్నాడు ఈయన. ఈ మహాబలి ఇంకో పాదం ఎక్కడ పెట్టాలి అంటే, స్వామి ఇక్కడ పెట్టండి అంటాడు. అంటే ఇది నాది అనుకుంటున్నాడు వాడు మహాబలి. ఇంకా వాడికి ఇంకా నాది అని అహంకారం పోలే. చాలా చాలా పెద్ద ప్రాబ్లం అది. నాది నేను, మనందరికీ అదే కష్టం కదా. అది పోవడం చాలా కష్టం. అది పోవాలంటే నిత్యం పొద్దున సాయంత్రం వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. బట్టలు మడత పెడుతూనే ఉండాలి, వంటలు చేస్తూనే ఉండాలి, ఉద్యోగాలు వెళుతూనే ఉండాలి, కాలక్షేపాలు వింటూనే ఉండాలి. వినగా ఏదో ఒక స్టేజ్లో రావచ్చేమో, రైట్? శోభగారిలాగా, బండారు శోభగారిలాగా ఓకేనా? అన్మ్యూట్ చేసుకోండి కదా. అలా చెప్పండి. అదే మీలాగా అట్లా పోవచ్చునేమో అంటున్నాను నేను. అయ్యో అడిగా నేనే దొరికారా అంటున్నా. సరే మీరు కూడా మా పార్టీ అయినా సరే, మీకు కూడా పోలేదా? పోలేదు. మీరు కూడా మీ పార్టీయే. సరే సో మనందరం ఒకటే పార్టీ, నేను అది అనే పార్టీ. అందుకని మనం తిరుమల దర్శనం సేవిస్తున్నాం. కాబట్టి ఆ ఒకటి చూపిస్తున్నాడు. ఇంకొకటి ఎక్కడరా? ఇక్కడ పెట్టండి అన్నారు. అందుకని అక్కడ ఉన్నాడు. ఆ తిరుక్కోడు తెలుగుదేశంలో పెరుమాళ్ అద్భుతంగా వేంచేస్తున్నారు. వారిని సేవించాలని పొయ్యిగాయల వారు బయలుదేరారు, వచ్చారు. అనుకోకుండా ఆ సాయంకాలం చాలా పెద్ద గాలి వాన. ఎక్కడ ఉండాలి? మృకండ మహర్షి అని ఒక ఆశ్రమం, మహర్షి అని ఒక ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆయన ప్రార్థించారు, నువ్వు ఉండాలనుకుంటున్నాడు ఒక రాత్రిపూట అంటే. ఇక్కడ ఒక చిన్న గది ఉంది, ఒకరు మాత్రం పడుకోవచ్చు, విశ్రమించవచ్చు అన్నారు. సరే అన్నారు. అంటే వీరు ఒకరికొకరికి తెలియదు అనమాట. దే డోంట్ నో ఈచ్ అదర్, దే ఆర్ వెరీ స్ట్రేంజ్. ఇంకో ఆళ్వారు కూడా వచ్చారు. పొయ్యి ఆళ్వారు, పూదత్త ఆళ్వారు, పేయాళ్వారు. ముగ్గురు ఒకరికొకరు తెలియదు, అనుకోకుండా ఆ దివదేశానికి వచ్చారు. పెరుమాళ్ సంకల్పం. ముందు ఈయన వచ్చారు, ఈయన పడుకున్నారు, ఈ రూమ్లో ఉన్నారు. పూదత్త ఆళ్వారు వచ్చారు, వారు తలుపు తట్టారు. వారు అన్నారు, ఇక్కడ ఒకరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, పర్లేదు, రండి వేయించేయండి అన్నారు. వారు వచ్చారు. పేయాళ్వారు వచ్చారు, వారు తలుపు తట్టారు. ఒకరు పడుకోవచ్చు, ఇద్దరు కూర్చోవచ్చు, ముగ్గురు నిలబడవచ్చు, పర్వాలేదు రండి అన్నారు. ఓకే, ఏమండి ద్వాపరయుగం చివరిలో ఈ భూమి చాలా విశాలమైంది కదా, మహర్షి ఆశ్రమాలు అంత ఇరుగ్గా ఉంటాయా ఏంటో మనకు తెలియదు. అది చరిత్ర, అంతే చరిత్ర. మేబీ చాలా చోట్ల ఆశ్రమాలు అంటే మన దగ్గర ఆర్సీసీ కాంక్రీట్ ఇట్లా ఉంటాయా? ఉండవు కదా. మిగతా రూమ్లో కురుస్తుందేమో, ఒక రూమే బాగుందేమో, మేబీ ఆ రూమ్ ఇచ్చుంటారు వాళ్ళకి కదా ఆ మహర్షి. ఆ రూమ్ ఎట్లా ఉంది? కొంచెం చిన్నగా ఉంది. ఒకరైతే హాయిగా పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, ముగ్గురు నిలబడవచ్చు, ఉన్నారు. ఈ ముగ్గురు మహాభక్తులు, ఆళ్వార్, మునిగినవారు, శ్రీమన్నారాయణ యొక్క స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య చేష్టితములలో పూర్తిగా మునిగినటువంటి వారు, ఆయన యందు పరిపూర్ణమైన ప్రీతి కలిగినటువంటి వారు. మరి వీళ్ళందరినీ సేవించాలి అని అనుకున్నాడు ఆ పెరుమాళ్ళు. ఆయన తిరువుళ్ళం అంటే మనసు. ఆయన మనసులో భావన అనిపించిందేమో. ఆ ముగ్గురు చోటు చేర్చాడు. వాళ్ళందరూ చాలా చీకటి ఆ రోజుల్లో, పవర్ అది అంత ఏం లేదు, వర్షం పడుతుంది, చీకటి. వీళ్ళు ముగ్గురే ఉన్నారు, భగవద్ అనుభవంలో ఉన్నారు. ఈ భగవద్ అనుభవంలో ఉన్న ముగ్గురు గొప్పవాళ్ళని చూసి
వాళ్ళ మధ్యలో నేను కూడా ఉండాలి అనుకున్నాడు శ్రీమన్నారాయణ కదా. వాళ్ళ మధ్యలో ఏదో తగులుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఒకరోజు మనం చెప్పుకున్నాం, గుర్తుందా? భాగవత స్పర్శ పోందార్ పోందెండిక్కుల్ అని చెప్పుకున్నాం. అవును. శ్రీమన్నారాయణ ఆశపడ్డాడండి ఆళ్వార్లను ఒకసారి స్పర్శించాలని. అంత గొప్ప భక్తి కలిగేవాడు. బుగ్రను ఉన్నాము, ఇప్పటిదాకా బాగానే ఉన్నాము, మన మధ్యలో ఏదో నడుస్తున్నట్టు కనిపిస్తుంది, చీకటి, దీపం లేదు. అప్పుడు ఒక ఆళ్వారు ఒక పాసురాన్ని సేవించారు, ఇంకొక ఆళ్వారు ఇంకొక పాసురాన్ని సేవించారు. ఆ 2 పాసురాలు ఏంటి, వాటి యొక్క అర్థం ఏంటి, ఆ తర్వాత 3వ పాసురంలో ఇంకొక ఆళ్వారు ఏం సేవించారు చూద్దాం ఒకసారి. పీపీటీ ప్రజెంట్ చేస్తాడు దాసుడు. வையம் தகழியா வார்க்கடலே நெய்யாக வெய்ய கதிரோன் விளக்காக செய்ய சுழாடியான் அடிக்கே சூட்டினேன் சொல் மாலை இடராடி நீங்குகவே என்று పొయ్యిహాడు సాధించారు పాసురం. భూమియే ప్రమిదగా, సముద్రమే నెయ్యిగా, ఉష్ణ కిరణాలు కలిగినటువంటి సూర్యుడు దీపంగా, ఎర్రని ప్రకాశవంతమైన చక్రం ధరించిన పెరుమాళ శ్రీపాదాలకు దుఃఖ సముద్రం దాటడానికై ఈ పాసుర మాలికను సమర్పిస్తున్నాను అని మొదటి పాసురంతో మొదలుపెట్టారండి ఆళ్వార్లు. ఒకసారి ఆ స్లైడ్ బాగా పరీక్షించండి. ప్రమిద ఏమిటి? భూమి. నెయ్యి సముద్రం. దీపం సూర్యుడు. ఇప్పుడు తిరువందాది అన్నాం కదా, అది యాక్చువల్గా అంతాది. బాగా వినండి, అంత ప్లస్ ఆది సవర్ణ దీర్ఘ సంధి. అంతాది, ద్రావిడంలో అందాది అంటారు. అంతాది అంటే అంతము ఆదిగా కలది అని అర్థం. ఒక పాసురం చివరిలో ఏ పదం, ఏ వర్ణం, ఏ గణం వస్తుందో తర్వాతి పాసురం దాంతోనే మొదలవుతుంది అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ అంతాది ప్రక్రియ అని. సో మొదలు తిరువందాది. ఆ మొదలు తిరువందాది ప్రారంభం చేస్తూ ఆ భగవానుడిని స్మరిస్తూ చెప్తున్నారు. ప్రమిద. ప్రమిద ఏమిటండి? భూమి. భూమి. నెయ్యి సముద్రం. దీపం సూర్యుడు. ఇది ఆళ్వార్ల భక్తి. ఇది ఆళ్వార్ల భక్తి. మన ఊహకు కూడా అందనటువంటి ఒక అద్భుతమైన భావం అది. దీపావళి చేసుకున్నారా? చేసుకున్నాము. దీపాలు వెలిగించారా? వెలిగించాము. ప్రమిద, చిన్న ప్రమిద కదా, అంతకన్నా పెద్ద మనకు బుద్ధి పోనే పోదు. కొంచెం ఉంటే పెద్దగా చూస్తే ఇంకేదైనా హోమం దగ్గర కొంచెం పెద్ద ప్రమిద ఉంటుందేమో. అంతకన్నా మన బుద్ధిలో పెద్ద ప్రమిదం చూసే అవకాశమే లేదు. మేము చూస్తుంటే ఈ రూమ్ అంత ప్రమిదం చూసుంటామేమో, కానీ భూమి అంత ప్రమిదని ఎవరైనా చూసారా అండి? ఆళ్వార్ల ఆర్తి చూడండి అక్కడ. ఈ పాసురంలో మీరు గమనించాల్సింది ఆళ్వార్ల ఆర్తి, ప్రేమ. భూమిని ప్రమిదగా చేసి, సముద్రం, భూమి 25%, సముద్రం 75%. ఆ సముద్రం నీళ్ళన్నింటినీ భూమి అనే ప్రమిదలో గుమ్మరించేసి దాన్ని నెయ్యిగా చేసి, వేడి అయిన కిరణాలు కలిగినటువంటి సూర్యుడిని దీపంలాగా చేసి ఆ శ్రీమన్నారాయణ నేను ధ్యానిస్తున్నాను అని భాషణ చేశాడు. ఎంత ప్రేమ, ఎంత ఆర్తి! భూమి అంత ప్రమిదన ఆశకైనా హద్దు ఉండాలంటారు చూసారా? అసలు మనకు ఆ హద్దు మనకి ఇమాజినేషన్లో కూడా రాదు. భూమి అంత ప్రమిద పెట్టాలి, పెరుమాళను సేవించాలి, సముద్రం అంత నెయ్యి, సూర్యుడంతటి దీపం, అలా అని ఒక 100 పాసురాలు వారు అనుగ్రహించారు. దట్ ఈస్ కాల్డ్ మొదల్ తిరువందాది. అందులో కొన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయండి. ఒక పాసురం, முதலாவார் மூவரே அம்மூவருள்ளும் முதலாவான் மூரி நீர் வண்ணன் முதலாய நல்லாள் அருளல்லால் நாம நீர் வையகத்து అల్లార్ అరుళుం పడుదు. మొదలవారు మూవరే, ప్రధానమైన దేవతలు ముగ్గురే. ఎవరు వారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అమ్మూవరుళ్ళు మొదలవాన్. ఉమ్మదేవి గారు నిద్ర వస్తుంది, పర్వాలేదు, నిద్రపోతారులేండి కొద్దిసేపు. అమ్మూవరుళ్ళు మొదలవాన్, ఆ ముగ్గురి కన్నా ముందున్నటువంటి వాడు మూరినీర్వణన్, సముద్రవర్ణుడు శ్రీమన్నారాయణ. ఆయన తప్ప ఇంకో దేవతలు కొలుస్తానా? కొలవను అంటున్నారు. పడుదే బలభగలుం పోయిన వెన్న
அஞ்சி அழுதேன் அரவணைமேல் கண்டு தொழுதேன் கடலோதும் காலழைப்ப கண் வளரும் செங்கல் అడలోద వన్నరడి పడుదే పల పగலும் పోయినవెన్ను. అయ్యో, ఇంతకుముందు కొన్ని రోజులు, ఎన్నో రోజులు ఆ శ్రీమన్నారాయణ ఆరాధించకుండా రోజులు గడిచిపోయాయి కదా, కాలం వృధా చేశాను అని ఏడ్చారు ఆళ్వారు. ఆ పరంధాముని యొక్క సముద్రం వంటి రంగు, వర్ణం విష్ణుమూర్తిని, పాల సముద్రం యొక్క అలలు ఆయన పాదాలను స్పృశిస్తూ ఉండగా శేషశాయిగా వెలుసున్నటువంటి ఆ భగవంతుణ్ణి నేను దర్శించాను, ఆ స్వామిని నమస్కరించాను. అయ్యో, ఇన్ని రోజులు వృధా చేసుకున్నానే, ఇన్ని రోజులు వృధా చేసుకున్నానే, అడుదే పల పగలు పోయిన వెన్ను. అటువంటి క్షీరాద్రి స్వామిని కూడా సేవించారు. అలా ఒక పాసురం ద్వారా 100 పాసురాలు, వీరు అద్భుతమైనటువంటి అర్థాలైనటువంటి పాసురాలు మనకు అనుగ్రహించారు పొయ్యి ఆళ్వారు. దాని తర్వాత పూదత్తాళ్వారు. அன்பேதகளிய ஆர்வமே நெய்யாக இன்புருகு செய்து இடுதிரியாரன் புருகி ஞானச் சுடர் விளக்கேத்தினேன் நாரணர்க்கு ஞானமித்தமிழ் புரிந்தனான் అనురాగం ప్రమిదగ భగవద్ దర్శనం కోసం పడే ఆర్తి నీగ మధురమైన చింతన ఆలోచనే వత్తిగా శ్రీమన్నారాయణ వద్ద జ్ఞానదీపం వెలిగించాను. అండి, ముగ్గురు ఆడవాళ్ళ మధ్యలో వారు తిరుగుతూ ఉన్నారు పెరుమాళ్ళు. విజయలక్ష్మి గారు ఒకసారి ఈ పాసురాన్ని సేవించండి. మీరు మ్యూట్లో గెలిపారా? జై శ్రీమన్నారాయణ స్వామి. ఆ, அன்பேந்த களியா ஆர்வமே நெய்யாக இன்புருக்கு சேந்தை இடு திரியா நண்புர்கி ஞான சுடர் விளக்கேத்தினேன் నారణర్కు జ్ఞానత్తమిజ్ పురిందనాన్. ఏం చెప్తున్నాను ఇక్కడ? ఇక్కడ ప్రమిద ఏంటి? అనురాగం. ఇంతకుముందు పాసులో ప్రమిద ఏంటి? అది భూమి. భూమి. భూమి భూమి ప్రమిద. ఇప్పుడు అనురాగం, ప్రీతి ప్రమిద. భగవద్ దర్శనం కోసం ఆయన పడే ఆర్తి, ఆ త్వర, అది నెయ్యిగా, మధురమైన చింతన ఆలోచనే వత్తిగా శ్రీమన్నారాయణ వద్ద జ్ఞానదీపం వెలిగించాను అని. అలా ఈ ఆళ్వార్లకు 100 పాసురాలు, ఆ ఆళ్వార్లకు 100 పాసురాలు అలా సేవించారు. వీళ్ళిద్దరు వెలిగించినటువంటి జ్ఞానదీపం చేత చూడండి, లిటరల్గా మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, కంప్లీట్ డార్క్నెస్, చీకటి, ముగ్గురు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఒత్తిడి నడుస్తుంది. ఎవరున్నారో తెలియటం లేదు. భగవద్ అనుభవంలో ఉన్నారు. మొదలాడు వారు ప్రారంభించారు, వీరు భగవద్ అనుభవంలో ఉన్నారు, వారు అనుభవంలో ఉన్నారు. వీళ్ళ జ్ఞానం చేత వెలిగించిన దీపం చేత తర్వాతి ఆళ్వార్లు ఒక అద్భుతమైన దర్శనాన్ని చూశారు. పొయ్యయార్, పూదత్తార్, పేయాళ్. ఇప్పుడు పేయాళ్ వారు ఏం చూశారు అన్నదాన్ని ఒక పాసురంలో చూద్దాం. చీకోటి విజయ్ గారు ఈ పాసురం చేయండి. విజయ్ గారు. దాసోహంసం. దాసోహం. திருக்கண்டேன் பொன்மேனி கண்டேன் திகஜம் அருக்கன் அணிநிறம் கண்டேன் செருக்கில்லரும் பொன்னாஜி கண்டேன் புரிசெங்கும் கை கண்டேன் என்னாளி வண்ணன் பொலின்று ఎన్నారి వన్నన్ పొలిన్ను. శ్రీ మహాలక్ష్మిని చూశాను. బంగారంలా ప్రకాశించే శ్రీవారి యొక్క అందాల తిరుమేనిని చూశాను. వీరిద్దరూ ఒకటిగా దర్శనం వేయడంతో సంధ్యా సమయంలో అంతగా వేడిలేని సూర్యుడి యొక్క తేజస్సును చూశాను. యుద్ధ సమయాల్లో విజృంభించే వేగవంతమైన సుదర్శన చక్రం ఒక చేతిలో, మరో చేతిలో తేజోమయమైనటువంటి శంఖాన్ని చూశాను కదా. ఇద్దరు ఆళ్వార్లు భగవద్ అనుభవంతో ఒక జ్ఞాన దీపాన్ని వెలిగిస్తే, మూడవ ఆళ్వార్లు శ్రీమన్నారాయణ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూశారు. ఆయన చూపు ఎలా పడిందండి? ఎవరి మీద పడింది? తిరుక్కండేన్, మహాలక్ష్మిని చూశారు. బంగారంలా ప్రకాశించే శ్రీవారి అందాల తిరుమేలని చూశారు. ముందు మహాలక్ష్మిని, తర్వాత శ్రీనివాసుడిని, పెరుమాళ్ళని, ఆ తర్వాత వీరిద్దరు సేర్తిగా దర్శనం వేయడంతో అద్భుతమైనటువంటి ఒక తేజస్సు, చక్కటి చక్రం, చక్కటి పాంచజన్యం, అలా పరమాత్మని ఆయన అనుభవించారు కదా. ఎంత అద్భుతం అండి. సంప్రదాయం మొత్తం ఈ పాసురంలో ఉందేమో అనిపిస్తుంది. తిరుక్కండేన్, ముందు మహాలక్ష్మిని చూశాను. మనం కోవిలకి వెళ్ళిన తర్వాత ముందు సేవించేది ఎవరిని? నారాయణ, లక్ష్మినా?
లక్ష్మిని. ఎస్, రైట్. తిరుక్కండేన్ అన్నారు. శ్రీరామాయణంలో కూడా సభ్రాతుశ్చరణోగాఢం నిపీడ్య రఘు నందన సీతాం ఉవాచ అతియసాహ రాఘవంచ మహాత్మన. అడవులకు వెళుతున్నటువంటి రాముడి యొక్క కాళ్ళని గట్టిగా పట్టుకొని పాదాలని సీతాదేవి వైపు చూస్తూ లక్ష్మణుడు ఇట్లా పలికెను. పట్టుకుని పాదాలని రాముడివే. ఎవరి రాముడు? శ్రీమన్నారాయణుడు. వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే. రైట్. మరి మహాలక్ష్మి స్వరూప సీతాదేవి. ఆమెను చూస్తూ ఆమె పురుషకాల ద్వారా ఈయన పాదాలు పట్టుకున్నాడు అని ఇలా పరమాత్మను దర్శించారు ముగ్గురు ఆళ్వార్లు. ఇది ఒక అద్భుతమైన చరిత్రం. తిరుక్కోవడూర్ అనే దివ్యదేశంలో మృకండు మహర్షి ఆశ్రమంలో ఒకటిగా చేరినటువంటి ముగ్గురు జ్ఞానులను చూసి ఆనందం పట్టలేక వాళ్ళ మధ్యలో ఇమడాలి అంటే వాళ్ళ గుణానుభవంలో తడిసి ముద్దవ్వాలి అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు. అది ఆళ్వార్ల ప్రభావం. తిరువేంగడముడయానని నేని తిరుమామణిలో నిలచెదన తిరువాభరణ విశేష వైభవపు తిరుమేరిని సేవించెదన. అద్భుతమైన కీర్తన అండి. తిరువేంగడముడయానని నే తిరుమామణిలో నిలచెదన. తిరువేంగడముడయాన్ అని తిరుమామణి మంటపం నీ సేవ నీ దర్శనం చేసుకునేవాడిన. తిరువాభరణ విశేష వైభవపు ఈ తిరువాభరణాలన్నీ ధరించి ఉండగా ఆ వైభవాన్ని చూసి సేవించగలనా అంటూ ఒక కీర్తన. ఇలా ఇద్దరు ఆళ్వార్ల గుణానుభవం, ఆ జ్ఞాన జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతిలో దేదీప్యమానంగా వెలుగొందిపోతున్నటువంటి మహాలక్ష్మితో కూడిన నారాయణుడు. ఇది సంప్రదాయం. అటువంటి నారాయణుని అలాగే శంఖాన్ని చక్రాన్ని చూసి దివ్య దర్శనాన్ని పొందారు. నమ్మాళ్ళ వాళ్ళ పాసురాలు వచ్చినప్పుడు వారు ముందు పెరుమాళ్ళను వర్ణించాలి అంటే సెంగినోడు నేమియోడు తామరై కంగళోడు అంటారు కదా. శంఖంతోని చక్రంతోని తామర కన్నులతోని నాకు కనిపించాలి అని పెరుమాళ్ళు నిర్బంధం చేస్తారు. ఎందుకయ్యా నేను కనిపించవచ్చు అడగవచ్చు కదా అంటే అనక స్వామికి స్వరూప నిరూపక ధర్మాలు కదా శంఖము చక్రము. కాబట్టి ముందు వాడితోని నువ్వు కనిపించు అని వీటి పురస్కరంగా చెప్పారు. ఇంకొక అర్థం, మనం పెరుమాళ్ళను నేరుగా సేవించవద్దు. భాగవతోత్తముల మూలంగా ఆచార్యుల మూలంగా మనం సేవిస్తాం, మన సంప్రదాయం. కాబట్టి సుదర్శన ఆళ్వాన్, చక్రతాళ్వాన్ వీళ్ళు భాగవతోత్తములు. వైకుంఠంలో వీళ్ళేమి ఆయుధాల్లాగా అట్లే ఉండరు. వాళ్ళు ఒక పురుష రూపాన్ని ధరించి తిరుగుతూ ఉంటారు వైకుంఠంలో కూడా. రైట్. కాబట్టి ముందు వాళ్ళని సేవించి ఆ తర్వాత పెరుమాళ్ళను సేవించాలి అని నమ్మాళ్ళు వాళ్ళు ఆశపడతారు. సెంగినోడు నేమియోడు తామరై కంగళోడు అని. అలా ఆళ్వార్ల అనుభవం ఏదో కొద్దిగా వాళ్ళ త్రినక్షత్రం కాబట్టి అనుభవించాలని ఒక ఇది. అద్భుతమైన ప్రబంధాలు. మీరు చాలామంది చక్కగా పారాయణం చేస్తున్నారు. భాగ్యవంతులు, అదృష్టవంతులు, ధనవంతులు, సంపత్వంతులు కదా. ఆళ్వార్ల పాసురాలే ధనం మనకి. పూర్వాచార్యుల వ్యాఖ్యానాలు గ్రంథాలు ఇవే మన మూలధనం. రైట్. కాబట్టి చక్కగా సేవించండి. ఎప్పుడన్నా కుదిరినప్పుడు పెద్దల దగ్గర వ్యాఖ్యానాన్ని కూడా సేవించే ప్రయత్నం చేయండి. 100 పాసురాలు ఉంటాయి. ముందు వాటిని తప్పులు లేకుండా అభ్యాసం చేయడం ఒక క్రమం. అందుకనే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా చోట్ల మన దగ్గర కూడా ఉందనుకోండి, కొంచెం తక్కువ. బట్ పూర్వకాలంలో కొద్దిగా ఎక్కువ ఉండేది. ఒక 11-12 సంవత్సరాలు వచ్చే లోపలనే నాళారం కంఠస్థం చేయించేవారు. నాళారం అర్థం తెలుసా తెలియదా ఇమ్మెటీరియల్. ఫస్ట్ నాళారం కంఠస్థం చేయాలి. రైట్. ఆ తర్వాత కొద్దిగా పెద్ద అయిన తర్వాత మెల్లగా పెద్దల దగ్గర వ్యాఖ్యానాన్ని సేవిస్తే చాలా బాగా కుదురుతుంది. సో మరి మనం ఇప్పుడే పాసురాలను అధ్యయనం చేయాలి, అర్థము తెలుసుకోవాలంటే కొద్దిగా కష్టం. కాబట్టి మన ప్రక్రియ మెల్లమెల్లగా ఈ రెండు కలిసి వెళుతుంటాయి అన్నమాట. చిన్నప్పుడే నేర్చుకోవడం వల్ల ఇది అడ్వాంటేజ్. కాబట్టి విని మీరు తలూపడం కాకుండా కొంచెం ఇంట్లో ఉన్న పిల్లలకి ఇలాంటివన్నీ కాస్త నేర్పించే ప్రయత్నం చేయండి. ఓకే. చిన్న చిన్న శ్లోకాలు, చిన్న చిన్న పాసురాలు, తిరుప్పావై, కణిన చిరుత్తామ చాలా చిన్నది కదండి, చిన్న ప్రబంధం. అలాంటివన్నీ నేర్పిస్తూ ఉండండి. కొన్ని ప్రబంధాలు వారు కంఠస్థం చేసినా పెద్ద అయిన తర్వాత వాడు అర్థాన్ని అనుభవిస్తున్నప్పుడు పాసులు మెమరైజ్ చేయాలి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళకి మైండ్లో ఉంటుంది.
17 ఏళ్ల వరకు మీరు ఏది అభ్యాసం చేసినా తొందరగా పోదు, అది మైండ్లో అట్లాగే ఉంటుంది. రైట్. కాబట్టి చాలా ముఖ్యం అది, అలా సేవించండి. ఆళ్వార్లు అంటే పెరుమాళ్ళకు చాలా ప్రీతి. కులంతో ఏ సంబంధం లేదు, గుణంతో మాత్రమే సంబంధం. ఒంటి మీద ఎన్ని ఆభరణాలు ఉన్నాయి, ఏ కారులో తిరుగుతున్నా, ఎటువంటి బంగళాలు ఉన్నాం అనేది పెరుమాళ్లకు ఇమ్మెటీరియల్, అంటే ఏ సంబంధం లేదు. ఇక్కడ ప్రేమ ఎంత ఉంది అన్నది మాత్రమే ముఖ్యం. రైట్. ఇక్కడ ప్రేమ ఎంత ఉంది భగవంతుడి మీద, పెద్దల మీద అన్నదే ముఖ్యం. అందుకనే పాణర్ కులం, మనకు వర్ణాశ్రమ ధర్మాలు చెప్తున్నప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్తారు. 4 వర్ణాలు. పంచమ కులం అంటే ఇంకా అని, అసలు దేవాలయ ప్రవేశమే లేదు. మరి అలాంటి వారిని దగ్గర తీసుకున్నాడు లేదా పెరుమాళ్ళు? లోక సారంగం, శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహన్ అంటున్నారు అక్కడ. మీరు యోగి వాహనులు అంటే లోక సారంగముల్ని వాహనంగా కలిగినటువంటి వారు తిరుప్పాణాళ్వార్, వైష్ణవోత్తముడు, పెరియ పెరుమాళ్ళకి కైంకర్యం చేసేటువంటి మహానుభావుడు. అటువంటి వాడు పాణర్ కులానికి చెందినటువంటి తిరుప్పాణి ఆళ్వారిని తన భుజముల మీద ఎక్కించుకొని రంగనాథుడి కోవెల వరకు తీసుకుని వచ్చాడు. శరీరంతో పెరుమాళ్ళలోకి ఐక్యమైనటువంటి వారు శ్రీ ఆండాళ్ తిరుప్పాణి ఆళ్వార్ కదా. మరి తిరుప్పాణి ఆళ్వార్ అంటే ఎంత ప్రీతి ఉంటే పెరుమాళ్ళ తీసుకోవాలి కదండి. యామనాచార్యుల వారిని ఒక మాట అడిగారు శిష్యులు చివరి క్షణంలో. వారు చాలా అస్వస్థతో ఉన్నారు, అస్వస్థత, అనారోగ్యం, ఇల్నెస్. ఆ సమయంలో శిష్యులందరూ వెళ్ళి, మేము ఉజ్జీవించడానికి ఏదన్నా ఒక మార్గం చెప్పండి, ఎప్పుడు ఏం తలుచుకుంటూ ఉండాలి అంటే, కయ్యం వీణమాయ్, చేతిలో ఎప్పుడు వీణను కలిగి ఉండి రంగనాథుల పాదాల దగ్గరే ఉన్నటువంటి తిరుప్పాణి ఆళ్వారిని సేవిస్తూ ఉండండి అని యామనాచార్యుల వారు చెప్పారంటే తిరుప్పాణి ఆళ్వారి గొప్పతనం ఏంటి కదా. ఎప్పుడో వెళ్ళిపోయారు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే తిరుప్పాణి ఆళ్వారు భగవంతులు ఐక్యం అయ్యారు. కానీ యాములకు మాత్రం శ్రీనాక్షేత్రంలో రంగడి యొక్క పాదాల దగ్గర చేతిలో వీణను పట్టుకొని మీటితో రంగనాథుని కీర్తిస్తున్నటువంటి తిరుప్పాణి ఆళ్వారే కనబడుతున్నారు యామనాచార్యుల వారికి. మీరు వారినే స్మరించండి అన్నారు. ఎప్పుడు రంగనాథుని దగ్గర వెళ్ళినా, ఎప్పుడు రంగనాథుని సేవిస్తున్నా మనం కూడా పెరుమాళ్ళ శ్రీపాదాల దగ్గర తిరుప్పాణి ఆళ్వారు ఉన్నట్లుగా ఒక్కసారి వారి తిరుమేని కింద నుంచి పై వరకు ఒక్కసారి సేవించి ఆ తర్వాత పాదాన్ని సేవిస్తే రంగనాథుని పరిపూర్ణమైన అనుగ్రహం. రైట్. కాబట్టి ఆళ్వారి ప్రభావం చాలా గొప్పది. మనం సంప్రదాయంలో ఉన్నాము అంటే ఏదో ఉన్నామంటే ఉన్నామని కాకుండా కొద్దిగా ప్రయత్నం చేద్దాం. మనందరం బిజీగానే ఉన్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు కదా, ఎటువంటి సందేహం లేదు, అందరం బిజీగా ఉన్నాం. కానీ ఆ బిజీ స్కెడ్యూల్లో కూడా కొంత సమయాన్ని, రోజు ఒక 10 నిమిషాలు అనుకుందామా, ఎస్ 15 నిమిషాలు, ఒక పాసురం, నో ప్రాబ్లం, ఒకటే పాసురం. ఇందాక ఆళ్వారు చెప్పారు కదా, పడుదే పల పగలం పోయిన వెన్ను అంజి అడుదే. అయ్యో ఇన్ని రోజులు సేవించుకుని ఉన్నానని ఓ అని ఏడిచారు ఆళ్వారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి. అట్లీస్ట్ ఈ రోజు నుంచి మొదలు పెడదాం, రేపటి నుంచి మొదలు పెడదాం, ఎల్లుండి నుంచి మొదలు పెడదాం. రోజు 10 నిమిషాలు ఒక్క పాసురాన్ని పెద్దల ద్వారా చెప్పించుకొని ఒకసారి విని అభ్యాసం చేసి 1-2 సార్లు చేస్తూ ఉంటే 30 రోజుల్లో కనీసం, సరే మనది మందబుద్ధి అనుకుందాం, మనది అంటే దాసుడి అనుకుందాం, మందబుద్ధి ఉన్నా సరే 2 రోజుల్లో ఒక పాసురం తప్పులు లేకుండా చదవచ్చు కదా. చూసి అయినా సరే, చూడకుండా కాదు, చూసి అయినా 30 రోజుల్లో 15 పాసురాలు, సంవత్సరంలో 200 పాసురాలు అయిపోతాయి కదండి కదా. ఇప్పటికీ మన శరీరానికి ఎంత వయసు, ఎక్స్ ఇయర్స్, ఒక సంవత్సరంలో 200 పాసురాలు ఇంటూ 200, 30 ఏళ్ళు, 6000 పాసురాలు. 6000 లేదు, ఉంటే 6000 పాసురాలు సేవించేవాళ్ళు. మనకుంది 4000మే. కొద్దిగా ప్రీతి పెంచుకోండి ఆళ్వార్ల పైన. ఆళ్వార్ల త్రినక్షత్రం రోజున పారాయణ చేయడం ఎంత ముఖ్యమో వైభవాన్ని సేవించడం కూడా అంతే ముఖ్యం. ఆ వైభవాన్ని సేవిస్తున్నంతసేపు, ఆళ్వార్లు మనసులో ఉన్నంతసేపు ఆ భక్తి రేణువులు మనలో నాటుకుంటాయి. వినగా ఏదో ఒక సమయంలో మనం కూడా చక్కగా పాసురాన్ని
సేవించగలుగుతా. సాధనమున పనులు సమకూరు ధరలోన. రైట్. ధర అంటే భూమి. సాధనమున ప్రాక్టీస్ చేస్తే ఈ భూమి పైన సాధించదంటూ ఏమీ లేదు, అన్నీ సాధించవచ్చును. రైట్. కాబట్టి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. దానికి ఆర్తి కావాలి, ప్రేమ కావాలి. ఆళ్వార్ల పైన, ప్రబంధాల పైన, పూర్వాచారుల పైన, వ్యాఖ్యానాల పైన. ஆழ்வார்கள் வாழி அருளிச் செயல் வாழி தாழ்வாதுமில் குரவர் தாம் வாழி எழுவாறுமுய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யமறை தன்னுடனே சேர்ந்து பவீதினம் ஊர்ಧ್ವ புன்றவந்தம் த்ரிஜகட்புண்ணியபலம் த்ரிதண்டஹஸ்தம் ஸ்ரீபாஷ்யக்காரர் எம்பெருமானார் யதி சார்வபௌமர் நமோ நமஸ்தே. ராமானுஜ 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 రామానుజ 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 రామానుజ. అడియన్ జయ శ్రీమన్నారాయణ స్వామి. అడియన్ స్వామి, మా గుడిసెలో మా పెరుమాళ్ళ ద్వారాలకి ఇలా పెట్టుకున్నాను స్వామి. చూపించండి. ఆళ్వార్లు. ఓ ఆళ్వార్లు. 12 మంది ఆళ్వార్లు. ఓ సూపర్, చాలా అద్భుతంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. సేమ్ స్ట్రక్చర్ ఐ థింక్ దాసుడు ఒంగోలులో రంగనాథం గారింట్లో చూశాడు. ఎస్, బాగుంది, చాలా చాలా విశేషంగా ఉంది. ప్రతినిత్యం మీరు ఆళ్వార్లు చూస్తూ ఉంటారు. రోజు ఆ రోజు ప్రతిదినం ఆళ్వార్లను చూస్తుంటాం. చాలా విశేషం. అవును స్వామి. జయ శ్రీమన్నారాయణ. రైట్ రైట్. బాగా చూస్తాం. చాలా సంతోషం స్వామి. అడియన్ రామానుజదాసి స్వామి. బయటికి వెళ్ళని వాళ్ళకు కూడా మాకు బాగా చెప్పారు విషయం. అడియన్ రామానుజదాసి. అడియన్ రామానుజదాసి. సంతోషం. వాళ్ళు రేపు కాలక్షేపం ఉంది, డోంట్ ఫర్గెట్. ఓకే, రేపు కాలక్షేపం ఉంది, రేపు మనం కలుస్తాం. రామానుజదాసన్ రోజు ఇంకేదైనా విషయాలతో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ స్వామి. అడియన్ దాసు. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి.